నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. ఆగస్టు 27 గురువారం రోజున చంద్రుడు మకర రాశిలో ధనిష్ట 1వ నక్షత్రం 1వ పాదం నుండి కుంభరాశిలో ధనిష్ట 4వ పాదం వరకు సంచరించనున్నాడు. ఈ మార్పు వల్ల ఏ రాశుల వారికి అదృష్టం, ఎవరికి ప్రమాద సూచనలు, మీ రాశి ఫలితం వెంటనే చూసేయండి. ఈ షార్ట్ వీడియోలో మేషరాశి వారికి లాభస్థాన సంచారం వలన ఆకస్మిక ధనలాభాలు, మిత్రుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి ఈరోజు. ఇక మితిమీరిన ఉత్సాహంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ప్రశంసలు, వ్యాపారంలో అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది, జాగ్రత్త. మిథున రాశి వారికి భాగ్యస్థాన సంచారం వల్ల దైవ దర్శనాలు, సుదూర ప్రయాణాలు లాభిస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నెమ్మదిగా నడపండి. కర్కాటక రాశి వారికి అష్టమచంద్ర సంచారం వల్ల పనుల్లో ఆటంకాలు, మానసిక ఆందోళన ఉంటాయి. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. పదునైన వస్తువులతో జాగ్రత్త. సింహరాశి వారికి భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. నూతన పెట్టుబడుల విషయంలో మోసపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారికి అత్యంత అనుకూలం. శత్రు జయం, రుణ విముక్తి కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. అయితే కోపతాపాలను అదుపులో ఉంచుకోకపోతే సత్సంబంధాలు మళ్ళీ దెబ్బతింటాయి. తులారాశి వారికి సంతాన అభివృద్ధి, కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కానీ ఆలోచనలు చంచలంగా ఉంటాయి. ప్రమాద సూచనలు: షేర్ మార్కెట్, జూదాలకు దూరంగా ఉండండి, నష్టపోయే ప్రమాదం ఉంది. వృశ్చిక రాశి వారికి చతుర్థ చంద్రుని వల్ల గృహంలో అశాంతి, తల్లిగారి ఆరోగ్యంపై ఆందోళన, నూతన వాహనాలు, ఆస్తి కొనుగోలు వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ధనురాశి వారికి తృతీయ సంచారం వల్ల పరాక్రమం పెరుగుతుంది, తోబట్టువుల మద్దతు లభిస్తుంది. అయితే పొరుగువారితో మాట్లాడేటప్పుడు మాట జారకుండా చూసుకోండి. మకర రాశి వారికి మధ్యస్థం, ధనస్థానంలో సంచారం వల్ల ఆర్థికంగా బాగున్నా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో అనవసర విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుంభరాశి వారికి జన్మరాశి సంచారం వల్ల శారీరక శ్రమ, తలనొప్పి వంటి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. కాస్త బద్ధకాన్ని వీడాలి. పనులను వాయిదా వేయకండి. మీనరాశి వారికి వ్యయచంద్రుని వల్ల వృధా ఖర్చులు, నిద్రలేమి, ప్రయాణ భంగం కలుగుతాయి. అపరిచిత వ్యక్తులను నమ్మి డబ్బులు అప్పుగా ఇవ్వద్దు, తిరిగి రావు. చూశారుగా, కర్కాటకం మీదున్న మీనరాశుల వారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని రోజువారీ రాశి ఫలితాలు, జ్యోతిష అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.